హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద ఛానల్ అనిల్ ఫర్ మ్యాథ్స్. మనం ఈరోజు క్లాస్లో టైమ్ అండ్ డిస్టెన్స్ని డిస్కస్ చేద్దాం. అండ్ దిస్ ఈజ్ పార్ట్ 1లో మనం కాన్సెప్ట్ అండ్ కొన్ని సింపుల్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం జరిగింది. అండ్ ఈ క్లాస్లో మనం కొంచెం బ్రీఫ్ ఇంట్రొడక్షన్ తర్వాత ఒక 10 మోడరేట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. అండ్ మనకు అందరికీ తెలుసు టైమ్ అండ్ డిస్టెన్స్ ఈ టాపిక్ దాదాపుగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరం అవుతుంది. ఇట్ మే బి ఎస్ఎస్సి ఆర్ యూపీఎస్సి సిసాట్, నెక్స్ట్ బ్యాంక్ ఎగ్జామ్స్కి అండ్ అలాగే స్టేట్ ఎగ్జామ్స్ లైక్ కానిస్టేబుల్, ఆర్ఎస్ఐ ఈ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది. అండ్ మన ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటంటే లెస్ టైం 30 సెకండ్స్లో క్వశ్చన్ని సాల్వ్ చేసే విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి. సో నేను ఈ క్లాస్లో డిస్కస్ చేసిన ప్రతి క్వశ్చన్ మీరు 30 సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు, బట్ ఆఫ్టర్ ద ప్రాక్టీస్, దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. సో చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ తర్వాత మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. రైట్, వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ దిస్, బట్ నౌ we will discuss in short. Speed is equals to distance by time. From this we can write time is equals to distance by speed, and also we can write distance is equals to speed into time. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి ఒక ఈజీ కాన్సెప్ట్ చెప్తాను, అండ్ చాలామందికి తెలిసే ఉంటుంది. ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్. సో ఇక్కడ నుంచి నేను స్పీడ్ రాయాలని అనుకుంటే కనుక స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు రైట్ టైం, అప్పుడు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. అండ్ డిస్టెన్స్ రాయాలని అనుకుంటే స్పీడ్ ఇంటూ టైం అవుతుంది. సో దిస్ ఈజ్ ద స్మాల్ కాన్సెప్ట్. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ ద రిలేషన్షిప్. ఇప్పుడు స్పీడ్ కాన్స్టెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనం డిస్టెన్స్ అండ్ టైం అనేది డైరెక్ట్ ప్రపోర్షనల్ అవుతుంది. అండ్ టైం కాన్స్టెంట్ ఉన్నప్పుడు స్పీడ్ అండ్ డిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. దిస్ వీ హ్యావ్ డిస్కస్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ ఆల్సో. అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఇట్ ఈస్ వెన్ ద డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, స్పీడ్ అండ్ టైం విల్ బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అండ్ ఇంకొక చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేసాం మనం, దట్ ఈస్ యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ స్పీడ్ కొరకి మనం ఏం చేసామనంటే ఒక ఫార్ములా వాడాం, 2 into S1 S2 by S1 plus S2. ఇది ఎప్పుడు అని అంటే డిస్టెన్స్ అనేది 2 కేసెస్లో సేమ్ ఉన్నప్పుడు, వెన్ ద డిస్టెన్స్ ఈజ్ సేమ్ ఇన్ 2 కేసెస్. అండ్ డిస్టెన్స్ నాట్ సేమ్ ఉన్నప్పుడు, ఒకవేళ సేమ్ లేకపోతే కనుక టోటల్ డిస్టెన్స్ని టోటల్ టైంతో డివైడ్ చేయాలి. దిస్ ఈజ్ ద ఫార్ములా. అండ్ ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని డిస్కస్ చేద్దాం. ఒక్కోసారి మనకి టైము 2 కేసెస్లో సేమ్ ఇస్తాడు. అలాంటి సిచ్యువేషన్స్లో మనము యావరేజ్ స్పీడ్ని డైరెక్ట్గా అనుకోవచ్చు. అదేంటి అని అంటే సింపుల్గా 2 స్పీడ్స్ S1 plus S2 ఉంటే వాటి యావరేజ్ తీసుకోవడమే. సో దిస్ ఈస్ ద ఈజీ వే. ఇది మీకు తెలిస్తే కనుక కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. And without wasting the time, we'll enter into the questions. Coming to the first question. In a morning walk, Raju walked at 12 km per hour instead of 8 km per hour. He would have walked 16 kilometers more. Find the actual distance. So actually his speed is 8 km per hour. But instead of that, he is walking at a speed of 12 km per hour. So ఇక్కడ స్పీడ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 4 km per hour ఇంక్రీజ్ అయింది. సో 4 km per hour ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎంత డిస్టెన్స్ ఎక్స్ట్రా ట్రావెల్ చేశాడంటే 16 కిలోమీటర్స్. ఇది ఒకవేళ 4 km per hour అయితే 16 km per hourని ఎక్స్ట్రా ట్రావెల్ చేస్తే కనుక యాక్చువల్గా తన స్పీడ్ ఎంత? 8 km per hour అయితే ఎంత? సో 4కి డబుల్ హైట్ కదా. సో 16 into 2 డైరెక్ట్లీ వీ కెన్ రైట్ 32 km. సో ద యాక్చువల్ డిస్టెన్స్ ఈస్ 32 km. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. అండ్ వన్ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ ఇది. ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ ద స్పీడ్ ఆఫ్ ఎ బస్ ఈజ్ 54 km per hour అండ్ ఇంక్లూడింగ్ స్టాపేజెస్ ఇట్ ఈస్ 45 km per hour. ఫర్ హౌ మెనీ మినిట్స్ డస్ ద బస్ స్టాప్ పర్ హవర్? సో ఇక్కడ 54 km per hour అనేది యాక్చువల్గా దాని స్పీడ్ అనమాట. కానీ స్టాపేజ్ వలన అది 45 km per hour అవుతుంది. అంటే ఎంత ట్రావెల్
అంటే 1 అవర్లో ఎంత డిస్టెన్స్ లెస్ ట్రావెల్ చేసింది అంటే 9 కిలోమీటర్స్. ఈ 9 కిలోమీటర్ మనము ఒరిజినల్ స్పీడ్ ఏదైతే ఉందో, అంటే ఒరిజినల్ స్పీడ్ అంటే ఏంటి, ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్, దాంతో మనం కంపేర్ చేస్తాం అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ 1/6 హార్. సో 1/6 హార్ అంటే అర్థం ఏంటి, 1/6 ఇంటూ 1 అవర్కి 60 మినిట్స్, దట్ ఈస్ నథింగ్ బట్ 6 1 6 10 టైమ్స్ 10 మినిట్స్. సో 1 అవర్కి 10 మినిట్స్ అక్కడ స్టాపేజ్ తీసుకుంటుంది అనమాట. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. రేషియోని ఇంక్లూడ్ చేసి ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ 2 trains 13:11 ఇఫ్ ద ఫస్ట్ ట్రైన్ ట్రావెల్స్ 182 కిలోమీటర్స్ ఇన్ 7 hours, దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్. సో ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, 182/7. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం, 182/7. 7 2 times 14, 42, 7 6 times 42. So 26 kilometer per hour is the speed of the first train. But according to your question, speeds ratio is given 13:11, and this 13 parts is equals to 26. Then one part value anta anamata 26/13, that is 2 parts, and we need 11 parts because we are going to find out the speed of the second train. So 11 parts value ఏమవుతుంది, 2 into 11 22 kilometer per hour. Option A is the right answer. Coming to the next question. A car travels for the first 47 minutes with a speed of 90 km per hour and then travels 47 minutes again with a speed of 80 km per hour. Find the average speed of the car during the whole journey. సో సింపుల్గా ఎప్పుడైతే మనకి టైం సేమ్ వచ్చిందో 2 కేసెస్లో, డైరెక్ట్లీ వీ కెన్ యూస్ సింపుల్ ఫార్ములా. వాట్ ఈస్ దట్, S1 + S2/2, 90 + 80/2. సో 90కి 80కి మధ్యలో ఉన్న వాల్యూ 85 డైరెక్ట్గా వస్తుంది. అదర్వైజ్ 170/2, 85 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కృష్ణ ట్రావెల్స్ ఫ్రమ్ point A to B in 6 hours and returns back to point A back to point A from B is in 5 hours. Point A and point B are 220 miles apart along a straight line. What is the average speed of Krishna for the whole journey? సో ఇలాంటి కేసెస్లో మనం జనరల్గా ఏమనుకుంటాం, ఏ నుంచి బీకి వెళ్తున్నాడు. సో స్పీడ్ ఇన్ ద ఫస్ట్ కేస్ ఎంత, 220 miles, డిస్టెన్స్ మనకి 220 miles అని ఇచ్చాడు, బై 6 చేస్తే స్పీడ్ 1 వస్తుంది. అండ్ సెకండ్ కేసులో 220/5 చేస్తే సెకండ్ స్పీడ్ వస్తుంది. సో ఈ రెండింటిని మనం ఫైండ్ అవుట్ చేసుకొని, ఇక్కడ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేసుకొని, రెండింటిలో డిస్టెన్స్ సేమ్ ఉంది కాబట్టి 2 into S1 into S2/S1 + S2 ఫార్ములా వాడతారు. సో ఇలా వాడకుండా మనం డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఎందుకనంటే సింపుల్గా ఇక్కడ మనకి టోటల్ డిస్టెన్స్ టోటల్ టైం తీసుకుంటే ఈజీ అయిపోతుంది. యావరేజ్ స్పీడ్కి మనము 3 ఫార్ములాస్ డిస్కస్ చేసినాం కంప్లీట్గా. ఫస్ట్ ఇది, ఇంకోటేమో S1 + S2/2 వెన్ దట్ టైమ్ ఈజ్ సేమ్, అండ్ ద కామన్ థింగ్ ఈజ్ యావరేజ్ స్పీడ్కి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ మనకు టోటల్ డిస్టెన్స్ ఏమవుతుందంటే A to B 220 miles అండ్ B to A 220 miles. సో 2 into 220 is the total distance by total time. డైరెక్ట్గా తెలిసిపోయింది మనకి, ఎందుకు 6 hours 5 hours డైరెక్ట్గా ఇచ్చాడు. సో 6 + 5 11 hours, 11 ones 11, 20 times. సో 2 into 20 40 kilometer per hour is the average speed. So option B is the right answer. Coming to simple and easy question, but a chinna trick ఉందన్నమాట ఇక్కడ. ఏంటి, a car has to travel 125 kilometers in 5 hours. What will be the average speed of the car if it has covered 90 kilometers in the first 3 hours? సో ఫస్ట్ 3 hours ఎంత ట్రావెల్ చేసిందో మనకు అవసరం లేదు. ఎందుకు, టోటల్ డిస్టెన్స్ తెలుసు, టోటల్ టైం తెలుసు. అంటే 125 kilometers నాకు 5 hours రీచ్ అవ్వాలి. That is nothing but 25 km per hour. This is your average speed directly. Sometimes they will give like this also. So మనం టైం వేస్ట్ చేయడం కొరకు ఎక్స్ట్రా అడిషనల్ మ్యాటర్ ఇస్తారనమాట. వీ నీడ్ టు ఇగ్నోర్ దట్. And coming to another important model question. A worker reaches his factory 3 minutes late if his speed from his house to factory is 5 km per hour. If he walks at a speed of 6 km per hour, then he reaches his factory 7 minutes early. సో ఇక్కడ ఏంటంటే డిస్టెన్స్ అనేది సేమ్ రెండు కేసెస్లో, రైట్. అండ్ ఇంకేమి ఇచ్చాడు ఇక్కడ, 3 minutes లేట్ 7 minutes ఎర్లీ అన్నాడు. సపోజ్ మన ఫ్యాక్టరీ టైం 8 o'clock అనుకుందాం. సో 3 minutes లేట్ అన్నాడంటే అర్థం ఏంటి, 8:03కి రీచ్ అయ్యాడు. అండ్ 7 minutes ఎర్లీ అన్నాడు. 7 minutes ఎర్లీ అని అంటే ఏంటి,
7:53కి అనమాట. సో ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత నాకు 10 మినిట్స్. సో చాలామంది ఈ రెండిటి డిఫరెన్స్ ఏంటంటే 7 - 3 4 అని అనుకుంటున్నారు. కాదు. ఎందుకనంటే ఇక్కడ ఎర్లీ, ఇక్కడ లేట్. సో ఒకటి ఎర్లీ, ఒకటి లేట్ ఉంటే రెండింటిని యాడ్ చేయాలి సింపుల్గా. 7 + 3 10 మినిట్స్ అనమాట. అండ్ డిస్టెన్స్ ఈజ్ సేమ్ ఇన్ 2 కేసెస్. సో ఒక కేసులో నాకు 5 km/h పోతుంది, ఇంకో కేసులో 6 km/h. సో మనకు ఆల్రెడీ తెలుసు టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్ హియర్. సో డిస్టెన్స్ ఇన్ ద ఫస్ట్ కేస్ d/5, డిస్టెన్స్ ఇన్ ద సెకండ్ కేస్ d/6. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ నాకు ఏమి ఇచ్చాడు? 7 + 3 10 మినిట్స్. బట్ ఇక్కడ km/hలో ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను బై 60 తీసుకోవాలి. ఎందుకు? 1 hour ఈజ్ ఈక్వల్స్ టు 60 మినిట్స్ కాబట్టి. క్లియర్? అండ్ ఇక్కడ నుంచి మనం ఎల్సిఎం తీసుకుంటే 6 × 5 30 డైరెక్ట్లీ. సో 60 - 5d షుడ్ బి ఈక్వల్ టు 10/60. షల్ ఐ రైట్ 30 ones 32 times అండ్ 10/2 అంటే 5 km. అండ్ 60 - d 5d అంటే d అవుతుంది. d ఈక్వల్ టు 5 km. సో ద డిస్టెన్స్ ఈస్ ఆప్షన్ సి 5 km. యూ కెన్ యూస్ యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఆల్సో, బట్ డోంట్ ఫర్గెట్ దట్ అక్కడ మనం 2d తీసుకోవాల్సి వస్తుంది. We have a similar question here. Raju walking at a speed of 20 km/h, reaching his office 16 minutes late. Next day, he reaches his speed. Increases his speed by 20%, but still he is late by 20 minutes. సో రెండు కేసులలో లేట్ కాబట్టి మనం డైరెక్ట్గా 60 minutes లేట్, 20 minutes లేట్. డిఫరెన్స్ ఎంత అంటే 40 minutes. అండ్ ఇక్కడ ఒక స్పీడ్ ఇచ్చాడు 20 km/h డైరెక్ట్గా, అండ్ ఇంకోటి ఏమి ఇచ్చాడు అని అంటే 20% మోర్ అన్నాడు. 20% ఆఫ్ 20. సో పర్సంటేజ్కి జీరోస్ గెట్ క్యాన్సల్, దట్ మీన్స్ 4 kilometers ఎక్స్ట్రా. సో 24 km/h ఈజ్ ద సెకండ్ కేస్ అనమాట. సో ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ సేమ్. ఐ కెన్ కన్సిడర్ d/20 ఈజ్ ద ఫస్ట్ కేస్ మైనస్ d/24 ఇన్ ద సెకండ్ కేస్. దట్ షుడ్ బి ఈక్వల్ టు ఇక్కడ 60 minutes 20 minutes రెండు లేట్ అయ్యి కాబట్టి డిఫరెన్స్ తీసుకోవాలి నేను. డిఫరెన్స్ ఎంత అవుతుంది? 60 - 20 40. అండ్ ఐ షుడ్ నాట్ ఫర్గెట్ బికాస్ ఇక్కడ మనకి మినిట్స్లో ఇచ్చాడు, ఇక్కడ km/h ఉంది కాబట్టి బై 60 కంపల్సరీ తీసుకోవాలి. డోంట్ ఫర్గెట్ దట్. అండ్ ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది? 20 24. 24 ఈజ్ ద బిగ్ నెంబర్. దీన్ని మల్టిపుల్ తీసుకుంటూ వెళ్ళాలి. అండ్ నాకు కావాల్సింది నాకు ఇక్కడ 0 రావాలి కాబట్టి నేను 5 times తీసుకుంటాను. 24 5 times 120 హియర్. సో 26 times 120 - 24 5 times 120. That should be equal to 40/60. 60 ones 62 times. 60 - 5d అంటే d, and 2 అటు వెళ్తే 40 × 2 80. So the distance from office to home is 80 kilometers. So option B is the right answer. Coming to the next question. Almost all types of questions cover చేయడానికి నేను ట్రై చేస్తున్నా. A thief steals a car at 3 AM and drives it at a speed of 50 km/h. The thief is discovered at 4 AM and the owner starts chasing him in another car at a speed of 75 km/h. When will he catch the thief? సో ఇక్కడ 3 o'clockకి స్టీల్ అంటే దొంగతనం జరిగింది. ఆ కార్ ఎత్తుకొని పోతున్నాడు. ఎప్పుడు ఏ స్పీడ్తోని? 50 km/h. 4 AMకి మనకు తెలిసింది ఎవరికి? ఓనర్కి. సో ఇప్పుడు ఏం చేస్తాడు? సో 1 hourలో 50 kilometers ఆల్రెడీ ట్రావెల్ చేసింది. ఈ 50 kilometersని మనము కవర్ చేయాలి. ఎంతసేపట్లో కవర్ చేస్తాం అంటే ఇక్కడ వెళ్ళేది 50 km/hతోని, అండ్ చేజ్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో తను 75 km/hతో వెళ్తున్నాడు. సో ఇక్కడ మనం రిలేటివ్ స్పీడ్ తీసుకోవచ్చు. ఇక్కడ రిలేటివ్ స్పీడ్ మనం ఏంటంటే సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సో 75 - 50 అనమాట. సో వాట్ ఈస్ దట్? 25 km/h. సో బై 25. సో ఇయర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ ఇదేంటి 50 అనేది డిస్టెన్స్. సో ఐఎమ్ రైటింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ 50 kilometers. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? 50 km/h అండ్ 1 hour ట్రావెల్ చేసింది కాబట్టి 50 kilometers డైరెక్ట్గా తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ వన్ స్పీడ్ ఐఎమ్ టేకింగ్ ద డిఫరెన్స్ ఆఫ్ దెమ్. ఎందుకు? రిలేటివ్ స్పీడ్ తీసుకుంటాం. రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ తీసుకుంటాం కాబట్టి -75 - 50 25. సో 50/25. సో డిస్టెన్స్ బై స్పీడ్ ఐఎమ్ టేకింగ్. ఇక్కడ రిలేటివ్ స్పీడ్ తీసుకుంటున్నా. సో 2 hours. 2 hours ఫ్రమ్ వేర్? 3 or 4? 4 నుంచి మనోడు చేంజ్ చేయడం స్టార్ట్ చేశాడు. సో 4 + 2 hour అంటే 4 AM నుంచి 2 hours యాడ్ చేస్తే ఏమవుతుంది నాకు? 6 AM అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. Coming to another similar question. A policeman saw a thief from a distance of 68 meters. The thief starts running away and the policeman chases him. The thief and the policeman run at the speed of 4 meters
per second and 9 meter per second respectively. How long did it take for the policeman to catch the thief? సో ఇక్కడ ఇద్దరు పోలీస్మెన్కి థీఫ్కి మధ్య డిస్టెన్స్ ఎంత 68 అండ్ ఐ నీడ్ టు టేక్ అగైన్ ద రిలేటివ్ స్పీడ్ వెన్ ఎవర్ దే ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో దొంగ ఈ డైరెక్షన్లో పరిగెత్తుంటే ఖచ్చితంగా పోలీస్ కూడా అదే డైరెక్షన్లో రన్ చేయాలి. సో ఇక్కడ రిలేటివ్ స్పీడ్ విల్ బి మైనస్ చేయాలి. సో 9 minus 4 that is 5 meter per second and already ఇది మీటర్స్లోనే ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా నేను the time will be distance by here the relative speed. So 68 by 5. So how much it will be? 5 ones 5, 5 3 times 15.6. So 13.6 seconds. Option C is the right answer. So these are the questions from part 2. And మీకు ఎలాంటి క్వశ్చన్స్ కావాలో కామెంట్ చేస్తే కనుక I will try to solve this type of questions. Thank you very much. Please subscribe the channel and like the video, share the video.